నాగబాబు గారు నిన్న వచ్చే ఎన్నికలే అయింది, పథకాలు అడుగుతున్నారు, పేటిఎం కుక్కలు అప్పుడేనా అని చెప్పేసి అంటున్నారు. దానిపైన ఏమంటారు? నాగబాబు ఏదో అంటూ ఉంటాడు. ఆయన ఏదో టీవీ షోలు తీసుకోవడానికి పనిచేస్తారు అంతే. కానీ అటు పక్క చిరంజీవి గారు ఉన్నారు, ఆయన పార్టీ పెట్టాడు, కాంగ్రెస్ లో గెలిపేశాడు. ఇటు పక్క మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, మొన్న 21 సీట్లు వచ్చినాయి, 21లో పోటీ చేశారు, 21లో గెలిచారు, అంతా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు ఈయన బీజేపీ వాళ్ళందరూ గెలిచారు. బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు నమ్మరు, కనీసం పవన్ కళ్యాణ్ అన్న నమ్ముతారు కానీ చంద్రబాబు నాయుడు సత్యాన్ని నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి బాగా అనుభవం ఎంతో ఎట్లా ఉంటుందని, ఎప్పుడే మాట్లాడుతుందో తెలియదు కదా. కానీ ఏంటంటే 1996లోనో 98లోనో బీజేపీ వాళ్ళు కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడు ఒక రాష్ట్రము 2 రాష్ట్రాలు ఒక ఓటు అని చెప్పారు. 2 రాష్ట్రాలు దానికి కట్టుబడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలవకుండా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అనేది పాస్ కానే కాదు. దాని మీద సుప్రీంకోర్టులో 26 కేసులు పెట్టారు. 11 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు తేలలేదు. అన్యాయం అయ్యాది, చాలా అన్యాయం. ఇప్పుడు ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఒక విషయం చెప్తాను. మరి రోడ్డు మీద పోతున్నావు, హైదరాబాద్ నుంచి నువ్వు విజయవాడ వెళ్తున్నావు. రోడ్డుకి మధ్యలో అటుపక్క ఇటుపక్క ట్రాఫిక్ డివైడర్ ఉంటుంది. అవతల నుంచి ఒక పిల్లాడు సడన్ గా ట్రాఫిక్ డివైడర్ జంప్ చేసి వచ్చాడు, నువ్వు కారు వాడికి తగిలింది, స్పాట్ లో చనిపోయాడు పిల్లాడు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటది? తప్పు ఆ పిల్లాడిది కావచ్చు, లేదంటే మందే కావచ్చు. అలా నేషనల్ హైవే మీద అటు దూకడం అనేటువంటిది అట్టించి పిల్లోడిదే తప్పు. అయినా కానీ మానవతా దృక్పథంతో అతను చనిపోయాడు కాబట్టి ఇక తప్పులని తీసి పక్కన పెట్టి 15 లక్షలు ఇస్తున్నానండి, మీరు ఇంకెంతతో దీంతో మర్చిపోయింది, పోయిన ప్రాణాన్ని అయితే నేను తిరిగి తీసుకురాలేను, తప్పు అతనిది, అయినా కానీ నేను ఒప్పుకుంటున్నానంటే ఇష్యూ క్లోజ్. అలా కాకుండా నువ్వు పోలీసు వాళ్ళని పిలిచి అది తెలిసి ఇది తెలిస్తే నాన్న గందరగోళం అయిపోదు, అవునా కదా? అదే విధంగా ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటిది ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు కనుక బ్లాక్ డ్రెస్ వేసుకొని ఢిల్లీలో కూర్చొని మీరు ప్రత్యేక హోదా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తీరవలసిందే, ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానంటే అప్పుడే వచ్చింది. పని ఎందుకు చేయలేదు? ఆయన చేయలేదు, చిన్నగా దువ్వేరాయింది. ధర్మ పోరాట దీక్షలు చేశారు కదా సార్, ధర్మ పోరాట దీక్షలు చేశారు కదా. ఎప్పుడు చేసావు? 14లోనే ప్రమాణ స్వీకారం చేసి 18లో చేసావు. నువ్వు అన్ని రోజులు పోయిన తర్వాత దేవుడు పట్టించుకుంటాడా? జన్ అండ్ దేర్. ఆ యాక్సిడెంట్ విషయం చెప్పాను నీకు, అది హాఫ్ అన్ అవర్ లో తేలిపోవాలంతే. దాని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ, పోలీసు వాళ్ళు, గీలీసు వాళ్ళు అనేసి అంటే వేడి తగ్గిపోవట్లా? వేడిగా ఉన్నప్పుడే దెబ్బ పడిపోవాలంతే. ఎప్పుడైతే విభజన చట్టంలో నువ్వు ప్రత్యేక హోదా అనేది పెట్టలేదో, నేను నిరాహార దీక్ష దిగుతున్నాను, మీరు ఇచ్చి తీరవలసిందే అంటే అప్పుడే చట్టాన్ని ఏమని చేసేవాడు. ఆ పని చేయలేదు ఆయన, తెలుగు జాతికి ద్రోహం చేసినట్టు కాదు. ఇది కూడా అంతే. ఇప్పుడు ఏమంటారు, 2047 కల్లా ఇలా అయిపోతుంది అంటాడు. అరే ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదా? ఇప్పుడైనా నువ్వు గట్టిగా అడుగు ఆడేసంటే నువ్వెవడరా నన్ను అడగడానికి అంటారు. తోటే మూటే గ్యాంగు, టుకుడే గ్యాంగు, ముందు అసలు వీడిని జైల్లో పెట్టండిరా. ఏంది అసలు ఎందుకు సొల్లు వాగుడు వాగుతున్నాడు, ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని అంటాడు. 1968 నుంచి నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నేను కాదని నేను అంటలా దానికి. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే అన్యాయం జరుగుతుంది. ఆల్సో మై బ్రదర్స్ కదా, దాని గురించి అడగాలిగా. నేను చంద్రబాబు నాయుడు గురించి పాజిటివ్ గానే చెప్పాను, నెగిటివ్ గానే చెప్పాను. కానీ నువ్వు నెగిటివ్ థింగ్ ఎందుకు తీసుకుంటావు? పాజిటివ్ థింగ్స్ కూడా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు జీవితంలో చేసిన బిగ్గెస్ట్ బ్లండర్స్ లో ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు పొడవడం అనేటువంటిది ఫస్ట్, ప్రత్యేక హోదా వదులుకోవడం అనేది సెకండ్, పోలవరాన్ని గురించి సరిగా అడక్కపోవడం అనేది థర్డ్, అమరావతిని నెత్తినెత్తుకోవడం అనేటువంటిది ఫోర్త్. దానికి కూడా అబద్ధాలు చెప్తే ఎట్లా? 15,000 కోట్లు మోడీ గారు ఇచ్చేసారంటే ఎట్లా? అప్పు తీసుకుంటే ఒక మాట చెప్తాను అన్నారు, అంతేగాని నేను అప్పు కూడా కడతానని కూడా చెప్పరు వాళ్ళు. మరి అది కూడా అబద్ధమేగా. అన్ని ఇట్లాంటి అబద్ధాలు చెప్పారు, ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి. నాగబాబు గారే మీకు భయపడం, రాజశేఖర రెడ్డి గారికి భయపడం, రాజారెడ్డి గారికి కూడా భయపడిందే లేదో అని చెప్పేసి చెప్తున్నారు. ఏదో అంటున్నాడు పిల్లడు తీసింది ఏదో అనాలి కాబట్టి. ఈ మధ్య నువ్వు నాగబాబు గారు అన్నాడు కదా, పట్టించుకోవాల్సిన పని లేదు, తీసి చెత్తపుట్లు వేసాయి. కానీ ఈ మధ్య పవన్ కళ్యాణ్ చాలా మార్పు వచ్చింది, చూసావా? చూసాను సార్. మాట తీరులో కానీ దాంట్లో కానీ చాలా తేడా వచ్చింది, చూసావా? చూసాను సార్. తిరుపతిలో జరిగిన నేను క్షమాపణ చెప్తున్నాను, మీరు కూడా చెప్పండి అన్నాడు. మనిషిలో మార్పు వచ్చింది. ఇది ఒకప్పుడు నేను కూడాను ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అనేసి అంటే పీకలు లాగుతానంటాడు, నరాలు పీకుతానంటాడు, పేగులు తీస్తానంటాడు, కాలికి తొక్కనంటాడు, ఈనేంద్ర బాబు ఇట్ట మాడుతున్నాడు అనుకున్నాడు. అది ఎలక్షన్ ముందు అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి అధికారానికి వచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు
వాస్తవాలు ఎందుకు తెలిసినాయి. ఎస్ సార్. ఏ సందర్భంలో ఏ విషయాన్ని గురించి ఎట్లా మాట్లాడాలి, ప్రజలను ఎలా ఒప్పించాలి మెప్పించాలని చెప్పి తెలుసుకున్నాడు. మంచి రాజకీయ నాయకుడిగా అవుతాడు. ఎస్ సార్. ఇతను అలాగే చిరంజీవి లాగా పాలిటిక్స్ లో నుంచి పోకుండా కాంగ్రెస్ లో కలపడం లాంటివి చేయకుండా ఇలాగే కానీ కంటిన్యూ అయితే ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి బీజేపీ తరఫున, గుర్తుపెట్టుకో ఇది, బీజేపీ తరఫున గ్యారంటీగా కూడా ముఖ్యమంత్రి అవుతారు. గుర్తి. అదే మధ్య మధ్యలో ఏదో అంటూ ఉంటాడు, షిప్ అని అదని ఇదని అంటూ ఉంటాడు, వదిలేయి. ఎలక్షన్ ముందే 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు అన్నాడు, తర్వాత వాస్తవం తెలుసుకున్నాడు, క్షమాపణ లాంటిది కూడా చెప్పుకున్నారు. తిరుపతి విషయంలో క్షమాపణ చెప్పడం మటుకు నాకు నిజంగా బాగా నచ్చింది. వాస్తవాలు తెలుసుకున్నాడు మనిషి, చాలా మంచి పద్ధతిలోకి వచ్చాడు ఇప్పుడు. కానీ పవన్ కళ్యాణ్ ని డౌన్ చేసేసి ఎలాగైనా సరే భ్రష్టు పట్టించేసి ఆయన పాలిటిక్స్ ని వదిలిపెట్టి పారిపోయే విధంగా చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి చాణక్యం. దానికోసం ఏం చేశాడు, చిన్నబాబు లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అని చెప్పి రేపెట్టారు. ఎంత మందినైనా డిప్యూటీ సీఎం పెట్టచ్చు. మళ్ళీ దానికి వాళ్ళే చెప్తారు, ఆ డిప్యూటీ సీఎం అంటే ఏముందండి మామూలు మంచిగా అంటారు. 2 మాటలు వాళ్ళే చెప్తారు. కానీ అంటే ఎన్ని వదిలి ఇంకా వీళ్ళకే దిక్కులేదు. ఇంకా మధ్యలో ఇంకా నాగబాబు గారికి వచ్చి ఆయన ఏం చేసుకుంటాడు కనుక, ఏదో చిరంజీవి గారి పేరు చెప్పుకొని వీళ్ళ పేరు చెప్పుకొని ఆ టీవీ షోలో వచ్చేదనో సంవత్సరం ఏదో చేస్తుంటాడు. ఇలాంటి వాళ్ళు అనేటువంటి మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. దాని గురించి నువ్వు నన్ను అడగడం ఏంది, నేను నీకు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇలాగే కంటిన్యూ చేయండి. తప్పని చెప్పండి, ఒప్పని చెప్పండి, ఏమాత్రం సందేహం లేదు. వేరే డిపార్ట్మెంట్స్ లో మటుకు ఏళ్ళు కాళ్ళు పెట్టి నేనే గనక హోమ్ మినిస్టర్ అయితే లాంటి డైలాగులు చెప్పకండి. మీకు కేటాయించిన మంత్రివర్గాన్ని చక్కగా పోషించుకోండి, నిధులు తెచ్చుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మీకు నిధులు వస్తాయి. పట్టణాభివృద్ధి సంబంధించిన దాంట్లో నిధులు వస్తాయి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి రూరల్ డెవలప్మెంట్ కింద నిధులు వస్తాయి, ఆరోగ్యం కింద వస్తాయి, మంచినీటి కింద వస్తాయి. కాబట్టి 1-4 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి మీ డిపార్ట్మెంట్ కి ఆంధ్రప్రదేశ్కి ఎంత రావాలో అంత తెచ్చుకోండి. యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. ఇంత ముందు లాగా లేరు మీరు, మీలో చాలా మార్పు వచ్చింది. బీజేపీని వదిలిపెట్టకండి. ఒకవేళ బీజేపీ వాళ్ళు మీ పార్టీని మళ్ళీ కలిపేయండి అన్నా కానీ ఏమీ సందేహపడాల్సిన పని లేదు, కలిపేయాలి. ఎనీహౌ అది ఆయన విజ్ఞతగా వదిలేద్దామా. పవన్ కళ్యాణ్ గారు మీరు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు మంచి అని చెప్పాలి, నిజాన్ని చెప్తే మా తరపు నుంచి కూడా 100% సపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, మీకు కూడా థ్యాంక్ యూ సార్.